హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. ఈ రాశి వారు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ స్నేహితులతో లాభదాయకమైన ఒప్పందాలు చేసుకోవచ్చు. మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంటారు. దీనివల్లే భవిష్యత్తులో ప్రయోజనాలు పొందుతారు. ఈరోజు కొంత సమయం కూడా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు మీ పురోగతిని చూసి మీ శత్రువులు మీ పట్ల అసూయపడవచ్చు. ఈరోజు సాయంత్రం మీ పిల్లలతో మాట్లాడుతూ గడుపుతారు. పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు. వ్యాపారులకు మెరుగైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ సాయంత్రం మీ ఇంటికి అతిథి రావచ్చు. దీనివల్ల కొన్ని పాత జ్ఞాపకాలు రిఫ్రెష్ అవుతాయి. మీ మనసు ఆనందంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వాదంతో ఈరోజు విలువైన ఆస్తిని పొందవచ్చు. దీనికోసం మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సాయంత్రం వేగవంతమైన వాహనాన్ని ఉపయోగించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ బంధువుల నుండి గౌరవం పొందుతున్నట్లు అనిపిస్తుంది. మీరు ఇలా చేయకపోతే మీ డబ్బు నష్టపోవాల్సి ఉంటుంది. ఈరోజు మీ ప్రియమైన వ్యక్తిని కలుస్తారు. మీ పనిపై కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీరు దీన్ని చేయకపోతే మీ ప్రభుత్వ పని ఏదైనా చాలా కాలం పాటు వాయిదా వేయవచ్చు. ఈరోజు మీ జీవిత భాగస్వామిని పురోగతిని చూసి సంతోషిస్తారు. ఈ రాశి వారిలో వ్యాపారులు తప్పకుండా ఈరోజు మంచి విజయం సాధిస్తారు. విద్యార్థులు ముఖ్యంగా విద్యారంగంలో విజయం సాధిస్తారు. మీ ప్రసంగంలోని మాధుర్యాన్ని కోల్పోకూడదు. మీరు ఇలా చేస్తే మీ సంబంధంలో చీలిక రావచ్చు. అందువల్ల ఈరోజు మీరు ఎవరితోనైనా ఏదైనా చెబితే చాలా ఆలోచించి చెప్పండి. ఈరోజు మీరు కుటుంబ సభ్యులచే ద్రోహం చేయబడవచ్చు. ఈ కారణంగా మీరు కలత చెందుతారు. ఈరోజు ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు రానున్నాయి. ఈరోజు ఏ పని చేసినా అందులో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ సాయంత్రం మీ జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉండవచ్చు. ఈ రాశి వారికి ఈ రోజంతా సరదాగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. నుంచో వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు. వ్యక్తిగతంగా జరిగిన కొన్ని సంఘటనలు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థికంగా మీరు ఆశించిన ప్రయోజనాలను అందుకుంటారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఆర్థిక లాభాలు ఉన్నాయి. కీలకమైన వ్యవహారంలో ఖచ్చితమైన ప్రణాళికతో నడుచుకొని సత్ఫలితాలను పొందుతారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగంలో పనిభారం పెరగడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. స్థానచలనం సూచన ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఎక్కడ తప్పు చేశారో అర్థం కాక ఆందోళనతో ఉంటారు. బద్ధకాన్ని వీడి చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేస్తే విజయం సిద్ధిస్తుంది. కొన్ని సంఘటనలు ఆందోళన కలిగించవచ్చు. సహచరుల సహకారంతో సమస్యలు అధిగమిస్తారు. కుటుంబ కలహాలు చికాకు పెడతాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వ్యక్తిగతంగా సన్నిహితులతో సంబంధాలు బలోపేతం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తారాబలం అనుకూలంగా ఉంది కాబట్టి పట్టిందల్లా బంగారం అవుతుంది. కుటుంబ సభ్యులు సహచరుల అండతో చేసే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. వ్యాపారంలో సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. సంపాదన పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులు సన్నిహితుల సహకారంతో చేపట్టిన పనులు అన్ని విజయాలు. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ పెంచాలి. స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇది తగిన రోజు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈరోజు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు కళలు సాహిత్య రంగాల వారికి అనుకూలంగా ఉంది. పనిలో మీరు చూపే నైపుణ్యం మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు లేకపోవడం వల్ల నిరాశ చెందుతారు. కుటుంబంలో కలహాలు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. ఆరోగ్య పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సహనంతో ఉంటే అన్నీ సర్దుకుంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. అనారోగ్య సమస్యల కారణంగా చేసే పనిలో శ్రద్ధ ఏకాగ్రత లోపిస్తుంది. పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల అశాంతిగా ఉంటారు. వ్యాపారంలో ఆదాయం ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. కుటుంబ కలహాల కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఆందోళనల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపార రంగాల వారికి చేసే పనిలో అనుకూలతలు ఉంటాయి. పోటీదారులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు ఆర్థిక ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. సంపద వృద్ధి చెందుతుంది. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అధికంగా శ్రమించాల్సిన పనులకు ఈరోజు దూరంగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో పెద్దగా మార్పులేవి ఉండవు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.